అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందామండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు సార్, చాలా బాగుంటుంది. కొన్ని కష్టాలు అనేవి, ఇబ్బందులు అనేవి అందరికీ వస్తాయి, అవి ఏం సమస్యపోతాయి. మనకి శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా, ఆయన ఒకటి చూసుకుంటాడండి. సరే, మన సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అవునా? ఖచ్చితంగా ఇబ్బంది పడరు. ఎందుకంటే అంటే మీకు సంపూర్ణమైన గురుదృష్టి కుటుంబ స్థానానికి ఉండడం వలన ధనానికి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సమయానుకూలంగా మీకు ధనం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. మీకు మొండి బాకీలు ఉంటే అవి మీకు తీర్చడము మీకు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలోనూ, ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలోనూ మీరు ఉంటారు. చాలు కదా. మనకి రెండుగా ధనం ఉంది. అలాగే కుటుంబ విషయంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యలో మీ పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ఆదరాభిమానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆభరణ యోగం కూడా చాలా బాగుంది. విద్యలో ఆటంకాలు కలగవు. ఎక్కడికైనా భోజనం ఉంటుంది. అదృష్టం అంటే గురుదృష్టి ఉందండి. ఎవరికైనా సరే, మీ జాతకంలో సరే, ద్వితీయ భావంలో గురుడున్నా, ద్వితీయ స్థానం గురుడు చూసినా ఫుడ్ ఎక్కడికైనా ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంటుంది. అందరికీ దొరకదా? మిగతా వాళ్ళకి దొరుకుతుంది, కానీ మీ ప్రత్యేకం చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, అది పక్క పెడతామండి. ముఖ్యంగా కుటుంబ స్థానం చాలా బాగుంది. కంఠధ్వని, ముఖ్యంగా గాయకులు కండి, సింగర్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి. వాళ్ళని మీకు అవకాశాలు రాకుండా అవకాశాలు రావడమే కాకుండా మిమ్మల్ని విదేశాలు వెళ్ళడము, ప్రోగ్రామ్స్ చేయడము కోసం మిమ్మల్ని తీసుకెళ్తారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అంతే. అంటే వాళ్ళకి గౌరవప్రదంగా ఉండడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, ధనప్రాప్తి కలగడం చాలా బాగుంది. మీరు తరచూ దగ్గర ప్రయాణాలు చేయడం సహజం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అలాగే మీ తోబుట్టువుల యొక్క జాగ్రత్తలు కూడా మీరు చూస్తూ ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు. ఒక పని మీకు అప్పచెప్తే ఖచ్చితంగా మీకు అకౌంటమైన దీక్షధరిత చేసేస్తారు. భయపడరు, చేస్తూ ఉంటారు. ధైర్యంగా ఉంటారు. మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తారు. శుభవార్తలు వింటారు. కొత్త ఆలోచనలు వస్తాయండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు రావు. ముఖ్యంగా మీ మదర్ గారి యొక్క తల్లి ప్రేమ చాలా బాగుంటుందండి. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఆవిడకి చాలా మంచిది. అంటే మంచిదంటే ఆ పరిస్థితి చాలా మంచిదని అర్థం. తర్వాత మీరు సంగీతంలో బాగా సాధన చేస్తారు. ఫోర్త్ భావం సంగీతము, ఆభరణ యోగాలు చెప్తుంటాం కదా, సంగీతంలో పర్ఫెక్ట్గా బాగుంటారు. ఆభరణ యోగం మీ గృహాన్ని చక్కగా నీట్గా అలంకరించుకుంటారంటే సందేహమే లేదు. ముఖ్యంగా వాహన యోగము, గృహయోగము, విద్యాయోగము, సుఖపడతారు అండి. ఎక్కడికైనా సుఖపడతారు. చాలా బాగుంది. ముఖ్యంగా రైతుల గురించి చెప్పాలంటే చక్కటి పంటలు పండుతాయి. ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. మీకు మొహంలో అంటే మీ ఫేస్లో మంచి సంతోషం ఉట్టిపడుతూ ఉంటుంది. అది మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుందండి. ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి మనకి రైతులకి మంచి కాలము, పర్ఫెక్ట్. ఇంకా చెప్పాలంటే మీ సంతానం విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీకు అంటే మీ సంతానం విషయంలో అంటే సంతానం ప్రెగ్నెన్సీ అయ్యి పుట్టడం విషయంలో కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది శని చూడడం వల్ల. అలాగే మీ సంతానం కూడా కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పడేట్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల కొద్దిగా మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. చిన్న ఇబ్బందులు. ఏదైనా శత్రుభయం లేకుండా, శత్రువులు కూడా మిత్రులైపోతూ, రోగాలు మీకు దరిచేరకుండా, రుణాలు చేసినా కూడా వాటిని ఎలా తీర్చాలో మీకు తెలుసు. అటువంటి సంబంధమైన విషయాలు మీకు ఉంటాయి. అంటే శత్రు భయం, రుణ భయము, రోగ భయం లేకుండా మీరు ఉంటారు. ఎందుకనంటే గురుడు సంపూర్ణమైన గురుదృష్టి మీకు ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అదృష్టవంతులుగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో చిన్న ఆటంకాలు ఏర్పడతాయండి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా భార్యాభర్తలు ఎడబాటు ఉండడము, మనస్పర్ధలు రావడము, అన్యోన్యత కొద్దిగా లోపించడము జరుగుతుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు, పెళ్లి సంబంధాలు ఉంటాయి చూసారా, అవి మీకు రాకుండా ఉంటాయండి. అంటే దగ్గర వచ్చిన సంబంధాలు పట్టాను అవ్వవు, క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా భాగస్వాములు. ఏ భాగస్వాములు? జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాముల మధ్యలో విభేదాలు తలెత్తుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సుమా. సరే, రవి బుధులు అష్టమస్థానంలో, అష్టమంలో 5 గ్రహాల ప్రభావము. భయమా? ఏం భయం లేదండి. ఎందుకంటే శనీశ్వరుడు మీకు అష్టమంలో ఉన్నాడు. అవునా? చాలా ఇబ్బందులు ఉంటాయి, కరెక్టే. కానీ అష్టమ శని ఉన్నాడంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్తాం మనం. కాకపోతే ఏంటంటే మీకు అష్టమ శని, అష్టమ రాహు దోషం చాలా విపరీతంగా మీకు ఉంది.
ఉండడం వల్ల ఏమవుతుంది, మీకు సకాలంలో భోజనం చేయలేకపోవడము, సకాలంలో ఏ పని చేయలేకపోవడము, మర్చిపోతూ ఉండడము, అన్ని రంగాల్లోనూ వెనకబడిపోతూ ఉండడము. మీరు ఎంతో స్పీడ్గా తెలివిగా డైనమిక్గా ఉంటారు. కానీ శని ప్రభావం వల్ల, అష్టమ శని దోషం వల్ల కొద్దిగా బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. అవి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అష్టమ స్థానం రాహు కూడా దోషమైన ఉంటాయి. దూర బంధువులు చనిపోవడము అలా చెప్పకూడదు. వాటి ఆరోగ్యం బాగుండదు అని చెప్పాలి. దూర బంధువులకు ఆరోగ్యం బాగుండకపోవడము, శారీరక శ్రమ, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతేకాకుండా ఈ రాహు ప్రభావం వల్ల కూడా మీకు కొంతమందికి వ్యవసాయదారులకు కానీ ఎవరికైనా పంటలో నష్టము, పశు నష్టం అంటాం కదా, గృహంలో పీడ, ఇవన్నీ ఊరికి చెప్పకూడదండి. ఇవన్నీ చెప్తే మనకు అవన్నీ అవసరమా? మనకి బ్రహ్మాండమైన ఉన్న గ్రహాలు ఉన్నాయి కదా, మనం చెప్పుకుందాం. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు, సరే ఆ పక్క పెడదామండి. అష్టమస్థానం మరి రౌబుదులు లేరా? రౌబుదులు ఏం చేస్తారండి? దీర్ఘాయుర్దాయాన్ని ఎవరా ఇస్తారు. ప్రభుత్వం ద్వారా ధనయోగాన్ని కలిగిస్తారు. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నారంటే విదేశాల నుంచి మీ ధనయోగం కలగదా? ఖచ్చితంగా మీకు ఉంటుంది. అవునా? ఉంటుంది, చూడండి కావాలంటే. మరి ఇంకా అంత అద్భుతం కదా. రవి బుధులు ఉన్నారంటే విదేశ పర్యటన ఉండదా? ఉండి తీరుతుందండి. అంటే రవి బుధులు అష్టమస్థానం మనకి దోషమా? దోషమైన చెప్పుకోకూడదండి. అష్టమాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. శని రాహుల వల్ల దోషాలు ఉంటాయి కాబట్టి మనం రెమెడీస్ చేసుకుందాం. శనీశ్వరుడికి మన తైలాభిషేకం చేసుకోవడం నేను చివరిలో చెప్పుకుందాం. 12వ భావం అయిపోతే చెప్పుకుందామండి. సరే, భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. భాగ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, భాగ్యాధిపతి మీకు అంత రాజయోగకారకుడు ఉండవు. కుజుడు అత్యంత రాజయోగకారకుడు. ఎవరై అంటే మీకు కుజుడే. ఆయన నీచ స్థితిలోకి వచ్చాడండి. కుజ ప్రభావం కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఆయన్ని మనం పూజిస్తూ, ఆయన్ని జపిస్తూ, ఆయన కళ్యాణాలు చేయించుకుంటూ ఉందాం. సరే, అది పక్కన పెడితే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేసి తీరుతారు ఖచ్చితం. అంతేకాకుండా మీకు ఇందాక అష్టమ స్థానంలో రవి బుధుల వలన విదేశ పర్యటన, పైగా కుజుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కష్టాలతో కూడుకున్నట్టు విదేశ పర్యటన, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, పక్క పెడదాం. ఏదైనా భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు. రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో మేషంలో ఎగ్జాల్టేషన్ అంటే నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. నాన్నగారు, ఫాదర్ చాలా బాగుంటారండి. ఆయనకి విదేశాలు తీసుకెళ్తారేమో చూడండి. మీరు విదేశ పర్యటనకు ఉంది, ఆయనే వెళ్తుంటారు, విదేశాలకు వస్తుంటారు. మిమ్మల్ని చూడడానికి వస్తారేమో చూడండి, విదేశాలకి వస్తారు. అద్భుతంగా ఉంటారు నాన్నగారికి. ఇంకా చెప్పాలంటే మీ ధన విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది రాజకీయ నాయకుల కంటే. ఎందుకంటే దశమంలో రవి ఉంటే దిగ్బలుడు అంటాం, వెరీ వెరీ స్ట్రాంగ్ అంటాం. దశమంలో రవున్నా, దశమ స్థానంలో కుజుడున్నా దిగ్బలత్వంలో ఉంటారు వాళ్ళు. మంచి చేయడంలో వాళ్ళు ముందే ఉంటారు. రవి అంటే మీకు దశమస్థానంలో రవి ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇబ్బంది పడతాం అనుకున్నాం కదా, కుజుడు బాగాలేదని. కానీ రవి ఉన్నాడు కదా, నేను చూసుకుంటాను అంటాడంతే. ఆయన బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా మంత్రి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇస్తాడు. రవి సామాన్యుడే కాదు, దశమంలో రవి ఉన్నాడంటే ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా ఉంటాయి. మీరు రాజకీయ రంగంలో ఉంటే పదవులు వస్తాయి. అంతేకాకుండా ప్రజాదరణ బాగుంటుంది. కొంతమంది కోర్టు కేసులు కేసులు ఉన్నాయి, వాటి నుంచి బయటపడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొద్దిగా మీకు ఇబ్బంది పడతారండి. అష్టమ స్థానంలో శని రాహు ఉన్నారు కాబట్టి కోర్టు కేసుల వలన లా రిలేటెడ్ సంబంధించింది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకుందాం. సరే, దశమస్థానం బాగుంది కాబట్టి దశమస్థానం ఇంకా చాలా అంటే భాగ్యస్థానంలో రవే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఇంకా దశమంలో చూసుకుంటే చూడండి, గురుడు దశమంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి బ్రహ్మాండమైన కాలం. వేదాలు వల్లిస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుడు దశమంలో ఉన్నాడంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంస్థలో ఉన్న వాళ్ళకి, శాస్త్రవేత్తలకి, పొలిటీషియన్స్కి, అలాగే ఇంకా చెప్పాలంటే డాక్టర్స్కి, లాయర్స్ అంటారు సార్, అడ్వకేట్స్, వాళ్ళకి గురుడు దశమ గురుడు ఉన్నాడంటే అడ్వకేట్స్కి బ్రహ్మాండంగా ఉత్తీర్ణత ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వాగ్ధాటి, ఒక వర్చస్సు, గురువే బలం కదండి మనకి, గురుబలమే బ్రహ్మాండం, పైగా పంచమాధిపతి అయ్యాడు. సో ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఉద్యోగ భద్రత ఉందండి మీకు. మీరు రియల్ ఎస్టేట్, మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నా, మీకు ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నతమైన ఉత్తీర్ణతంగా ఉండడము, ఆదాయ వనరులు బాగా పెరగడము ఉంటుంది. ఎంత బాగుందండి. బుధుడు కూడా చూడండి, బుధుడు కూడా బాగున్నాడు, అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుధుడు ఉంటే జనరల్గా చెప్తారంటే మగ పిల్లవాడు పడతాడని శాస్త్రం. అష్టమంలో బుధుడు మీకు ఉన్నారు. సరే, అవన్నీ పక్క పెడదామండి, చెప్పుకుంటే చాలా ఉంది. ఏదేమైనా 9th హౌస్ అండ్ 10th హౌస్ చాలా బాగున్నాయి.
ద్వితీయ భావం బాగుంది, మీరు శని అష్టమంలో ఉండిపోయాడు, రాహు అష్టమంలో ఉండిపోయాడు అని చెప్పి దిగులు చెందకండి. మనకి మిగతా గ్రహాల యొక్క పవర్ మీకు ఉంది కాబట్టి మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి బయటకు తీసుకొచ్చే శక్తి మిగతా గ్రహాలకు లేవా అన్నంత మాత్రం మన శని రాహుల్ని మనం వదిలేస్తామా, వదలకొడతామా? వాళ్ళని నిర్లక్ష్యంగా చూడకూడదు. అందుకనే మనం మీ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరై ఉన్నారంటే శనీశ్వరునికి తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని మనకు తెలుసు కదండి, ఆంజనేయ స్వామిని తమలపాకులతోటి, వడమాలతోటి, అప్పాలతోటి పూజించడము, 11 ప్రదక్షిణాలు చేయడము మీరు చేయాలి, కంపల్సరీ చేయాల్సిందే. ఈ నెలే కాదు, మీరు 2.5 సంవత్సరాల పాటు ఇవే చేసుకోవాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ఎవరు చేస్తారో ధ్వజస్తంభం దగ్గర వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం చేస్తారని సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మన శనీశ్వరుడు మాట ఇచ్చాడు. నేను నా సొంత కవితం కాదుండయి, నేను చదివిందే చెప్తున్నా. అంతేకాకుండా శివాభిషేకాలు ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటారో, శివుని ఆరాధిస్తారో వారికి శని వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు కూడా తొలుగుతాయిట. ఎంత బాగుంది చూసారా? పైగా రాహు అష్టమ రాహు ఖచ్చితంగా చండీ హోమాలు చేయించుకోవడము, అమ్మవారికి మంగళవారం పూజలు చేసుకోవడము ఈ ఖచ్చితంగా చేయాలని ఇంక చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. ఈ నెలలో కూడా మనకి భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం జరగబోతుంది కదండి, భద్రాద్రి రాముడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. సో శ్రీరామచంద్రుని పూజించడం వలన మనకి కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ముఖ్యంగా ముందు ఉండేది మనల్ని ముఖ్యంగా కష్టాల నుంచి బయటపడేసే దేవుడు ఎవరై ఉన్నారంటే శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఆయన్ని పూజించడం వలన, ఆంజనేయ స్వామి పూజించడం వలన సింహరాశి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సో ఈ రాశి మీరు సింహరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, కోర్టు సంబంధించిన విషయాల్లోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి, వాటి నుంచి మీరు బయటపడాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడిని మీకు వేరుకుంటున్నాను.